వెల్కమ్ టు మంజులా బ్రీడింగ్ ఫార్మ్స్. నా పేరు శ్రవణ్ గౌడ్. ఈ విధంగా మీరు ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో మీకున్న ఫెసిలిటీస్‌లో మీకు దొరికినటువంటి అతి చిన్న ఫెసిలిటీస్‌లో అది స్థలం దృష్ట్యా కావచ్చు, దాణాలు, గడ్లు, లేబరు ప్రతి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మీరు వాటిని తట్టుకుంటూ ఉన్న కరెక్ట్‌గా చెప్పాలంటే ఉన్న వసతులు, ఉన్న ఫెసిలిటీస్‌తోనే ఆవుల్ని పెంచుతూ వాటిని దినదినాభివృద్ధిలో ఈ నంబర్ వరకు పట్టుకొచ్చారు. అయితే అసలు మీ గోల్ ఏంటి? దీంట్లో ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి? ఈ మనం ఏదో అనుకోని ఇది ఫీల్డ్‌లోకి స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత బ్రీడింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది వితిన్ 1 ఇయర్. సో, ఆ తర్వాత దీనికి చాలా స్కోప్ ఉందని తెలిసి చాలా రీసెర్చ్ చేసుకుంటూ ఈ పెద్ద పెద్ద బ్రీడర్స్ అయితేనేమి, ఎవరైతేనేమి చాలా తిరిగి లక్షల కిలోమీటర్ తిరిగి అన్ని చూసి నేర్చుకొని చాలా అవగాహన తెచ్చుకొని బెటర్ బ్రీడింగ్ చేస్తే వీల్ హ్యావ్ ఫ్యూచర్ అని అప్పుడు అర్థమయ్యి అందుకే ఇది పట్టుకొని ఉన్నాం అంతే. ఓకే. అంటే ఇది ఆర్థిక పరంగా పట్టుకొని ఉన్నారా? లేకపోతే మీ ఆవులు పెంచడం గోలా? మంచి ఆర్థిక పరంగా అనుకుంటే నాకు తెలిసి పశువులు పెంచుకునే పని ఎవరు చేయరు, రైట్? బట్ ఎండ్ ఆఫ్ డే ఆర్థిక పరంగా కరెక్ట్ అంటే డబ్బులు రావాలి. నా దృష్టిలో డబ్బులు అనేది ప్రాపర్ జెనెటిక్స్ ఉంటేనే వస్తాయి. ఓకే. అంటే దీని ద్వారా అంటే ఇప్పుడు సరే మీరంటే 2016 నుంచి దీన్ని పట్టుకొని ఉన్నారు. 11 ఏళ్ళ సమయం గడిచిపోయింది. అంటే చాలా రకాలుగా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీ ఏజ్, ఇప్పటి ఏజ్, అప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులు ఇదంతా చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది యువకులు అంటే వయసు యొక్క భేదం లేకుండా యువకులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదు రిటైర్ అయినటువంటి పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ దేశీయ ఆవును సాకాలి, లేకపోతే ఆవులు పెంచాలి, డైరీ ఫామ్ చేయాలి, ఇలాంటి వాటితో వస్తారు. సో వాళ్ళ ఫ్యూచర్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో పెంచాలనుకున్నది వేరు, బ్రీడింగ్ చేయడం వేరు. అంటే ఏదో 1-2 పెంచుకోవాలి, ఏదో ఇంటి దగ్గర పెంచుకోవాలి, ఫామ్ హౌస్ పెంచుకోవాలంటే వాళ్ళకి పెద్ద స్కోప్ ఉండదు, వాళ్ళకి ఇది ఉండదు, ఏదో కావు తెచ్చుకుంటారు, ఇది పెట్టుకుంటారు, ఓకే దట్స్ ఫైన్. బట్ ఒక రైతు నాకు పశుపోషణ చేసుకుంటున్నా అనుకుంటాడు, ఓకే, అవి ఆవులే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు సస్టైన్ కావాలి, కొంచెం డబ్బులు సంపాదించాలి అంటే వాళ్ళు బెటర్ జెనెటిక్స్ ద్వారా వర్క్ చేస్తే మాత్రమే అవుతుంది, లేకపోతే కాదు. బఫెలోస్ అన్ని అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు హర్యానా వెళ్తే వాళ్ళు ఎప్పుడైనా సరే బెటర్ బఫెలోస్ తయారు చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. ఎందుకు? ఒకప్పుడు పోతే పాలు అమ్ముకొనే బతికేవాళ్ళు, ఇప్పుడు పాల మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక మంచి గేదెను తయారు చేస్తే వాడికి ఎన్ని లక్షలు వస్తున్నాయి అన్నది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరికైనా తెలుసు, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఆవులకైనా కూడా వాళ్ళ పర్పస్ ఏంటన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. రైతులైనా సరే ఏదో ఒకటి కాకుండా అవగాహన తెచ్చుకొని ఎలాంటి బుల్ వాడుతున్నాము, ఎలాంటి సెమెన్, అట్లీస్ట్ ఓకే బుల్ కొనే స్తోమత లేదు, ఇది లేదు, సెమెన్ కూడా మనం అన్నీ తెలిసిన సెమెన్ వాడుకుంటే, మంచి బుల్ సెమెన్ వాడుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తరువాత బ్రీడ్ క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు నువ్వు పాలు ఎక్కువ ఇస్తున్నాయి, కొమ్ములు మీద నుండి మీదకైనాయి, ఇది గిర్రావా అని చెప్పి ఏం తెలియనాడు అది చెప్తాడు. చెవులు పెద్దగా ఉంటే చాలు గిర్ర అంటారు, బట్ కొమ్ములు మీదకి పోతున్నాయి, పాలు ఎక్కువ ఇస్తుంది, దానికి కూడా రేట్ పెడతాడా మార్కెట్లో, పెట్టరు. సో అంటే దీన్ని బట్టి చూస్తే బ్రీడ్ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది కదా. నీకు పాలు ఎక్కువ ఉన్నా కూడా, దేశీ ఇంత మోపురం ఉన్నా కూడా, పాలు ఎక్కువ ఇచ్చినా కూడా బ్రీడ్ క్యారెక్టరిస్టిక్ లేకపోతే దానికి మార్కెట్ వాల్యూ లేదు. సో ఎండ్ ఆఫ్ డే బ్రీడ్ క్వాలిటీ అనేది అయితే ఇంపార్టెంట్ కదా. అవును. ఇది ఒక రైతు తన స్తోమతకు తగ్గట్టు తన పరిధిలో కూడా చేసుకోవచ్చు. అవును. మంచి సెమెన్ వాడుకొని, అది ఏ బ్రీడ్ ఆవులు పెట్టుకున్నా సరే, ఏ గేదెలు పెట్టుకున్నా సరే. ఇప్పుడు సెమెన్ అనే టాపిక్ ఇక్కడ ఎంటర్ అయింది కాబట్టి, ఇప్పుడు మీ ఫామ్ లో మీరు సెమెన్లు వాడతారా? అంటే మీ బుల్స్ ఉన్నా కూడా. ఇప్పుడు మీ ఫామ్ లో నేను లెక్క పెట్టుకుంటూ వెళ్తే గణేష్, గోపాల్, కృష్ణ, తోకార్, దాని తర్వాత ఆ బుల్ పేరు బల్దేవ్ సన్, రూపానో, రాఘవ్, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన భువనేశ్వర్ పిట్ బుల్ జాకీ, ఇలా ఎన్నో బుల్స్ చూసాను. ఇన్ని బుల్స్ ఉన్నా కూడా మీరు సెమెన్ ఎందుకు వాడుతున్నారు? అయితే బుల్స్ తీసుకొచ్చినాయని మనం అన్ని చూసుకొని చాలా మంచిగా తీసుకొచ్చినాం, కానీ అంటున్నావు వయబులా కాదా అని. ఒక ఆవు హీట్కి వచ్చిందంటే నాకు దానికి ఏ సెమెన్ వాడాలి, లేకపోతే మన దగ్గర ఉన్న బుల్ క్రాస్ చేయాలన్న దానికి ఒక 3-4 అవర్స్ 6 అవర్స్ నాకు స్పెండ్ చేసేంత టైం లేకపోతే అది కన్సీవ్ అవ్వదు. ఎందుకంటే ఈ ఆవు ఎలా ఉంది, దాని ప్రీవియస్ కాఫ్స్ వచ్చి ఉంటే అది ఎట్లా వచ్చినాయి, ఏ బుల్ తోటి ఎట్లా వచ్చినాయి, దీని పెడిగ్రీ ఏంటి,
ఇవన్నీ చూసుకొని ప్రతిసారి కాంబినేషన్ చేంజ్ చేస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న బుల్ సరిపోతుంది, దీనికి గుడ్ మ్యాచ్ అనుకుంటే బుల్తో క్రాస్ చేస్తాం. కాదు దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఒకటి ఉన్నది సెమెన్ ద్వారా అనుకుంటే సెమెన్ వేపిస్తా. అట్లా ప్రతి ఆవుకు అట్లా ఆలోచించే వేస్తా ప్రతి సంవత్సరం. ఓకే, మీ దగ్గర సెమెన్తో పుట్టి ఎన్ని దూడలు ఉన్నాయి? అట్లా అంటే కష్టం, చాలానే ఉన్నాయి. ఓకే, అంటే కొంతవరకు మీ దగ్గర ఉన్నాయి సెమెన్ 30% అని ఉంటాయి. అంటే ఈ న్యూట్రిషన్ లో మనం బుల్స్తో కట్టించిన ఆవులు కట్టాయి, అదే విధంగా ఆ బుల్లు ఆవులు ఇంకో మంచి సెమెన్తో కట్టించుకోవాలన్న పరిస్థితి వచ్చినప్పుడు సెమెన్తో కూడా కట్టాయి మీరు మేపుతున్నటువంటి ఈ ఫీడింగ్ ఫెసిలిటీస్ లో. సో ఇది కూడా ఒక ఆలోచించదగ్గ విషయమే. సెమెన్ తోట అంటే నేను చెప్తా, దానికి నేను చాలా క్షవరం అయిన తర్వాత ఎవరైనా తెలిసినట్టు ఒక 10-15 లక్షల వరకు సెమెను కోల్పోయినాం, కొన్ని ఏళ్ళ టైం కోల్పోయినాం. ఆ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ట్రేస్ మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది ఒక్కోసారి చిన్నవి, అది హీట్కి వస్తలేదు అనుకుంటే అది వాడితే సరిపోతుంది. రెండవది సెమెన్ వేయించే ముందు అసలు చాలా డాక్టర్స్ కి ఇంట్రాయిట్రన్ క్లీనింగ్ అంటారు, గర్భసంచి క్లీన్ చేయడం డైరెక్ట్ సెమెన్ వేయకుండా, ఇది చెయ్యరు. ఇది చేయడం వల్లనే ఆల్మోస్ట్ ఇవి చేయకపోవడం వల్లనే 80-90% ఆవులు కటవు సెమెన్తో అయితే. బుల్తో అయితే 80-90% ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బుల్తో అయితే కన్సీవ్ అయితే, ఏదో 5% ప్రాబ్లమ్స్ ఏదో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మాత్రమే బుల్తో అయితే కట్టవు, కానీ మిగతా అన్నిటికి బుల్తో కడతాయి. సెమెన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా గర్భసంచి క్లీన్ చేయడం చేసిన తర్వాత మళ్ళీ వచ్చే హీట్కే సెమెన్ వేయాలి, లేకపోతే కట్టవు. నువ్వు సెమెన్ గురించి అడిగినవి కూడా చెప్తున్నా, ఇవి మనకు తెలియదు, మన దగ్గరకు వచ్చే డాక్టర్లకు తెలియదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఇవన్నీ నేర్చుకున్నాం, అవి ఫాలో అవుతున్నాం కాబట్టి ఇంత కన్సెప్షన్ రేట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈజీగా 80% కన్సెప్షన్ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మీరు దీంతో పాటుగా 80% అంటే చాలా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే మన గవర్నమెంట్ కూడా నార్మల్ గా సెమెన్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే, మనకు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఆ సెమెన్ స్టేషన్ నుంచి మనకు సెమెన్ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు క్లియర్ చెప్తారు 50% పోస్తా మొటిలిటీ. అంటే 50% పోస్తా మొటిలిటీ అంటే దాంట్లో వాళ్ళు పెట్టిన స్పర్మ్ లో 50% మొటైల్ గా ఉంటుంది అని చెప్పారు. అక్కడే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు సక్సెస్ రేషియో అనేది 50% కుదించి పెట్టేస్తారు. ఇంకా మిగతా ఆ 50% ఇంకో 50% తోడవాలంటే వెటరన్ ఎక్విప్మెంట్, కౌచ్ జాగ్రత్త హీట్ లో ఉండడము, దాని సీజన్, దాని న్యూట్రిషన్, దాని మైండ్ సెట్, నేను చెప్తా. నీకు గుర్తుంటే మనం ఒంగోలు సెమెన్ చేయడానికి ఒక దగ్గరికి వెళ్ళినాం ఆంధ్రాలో. ఏదో ప్రాసెస్ లో వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సెమెన్ వాళ్ళ ఊర్లో ఉన్న సెమెన్ తీసుకొచ్చి మనం మైక్రోస్కోప్ లో చూడమన్నారు. మనం చూసినాం 0% మొటిలిటీ. అప్పుడు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న 3-4 ఊర్లో నుండి ఈ బుల్ది కాకుండా అదే ఒంగోలు బ్రీడ్ రకరకాల 4-5 డిఫరెంట్ బుల్స్ డిఫరెంట్ హాస్పిటల్ నుండి కూడా తీసుకొచ్చారు. ఏదో ఒక హాస్పిటల్లో ఒక బుల్లుకు సంబంధించి 5% మొటిలిటీ కనబడ్డది తప్పితే మిగతా అన్ని 0. గుర్తుంది కదా నీకు? సో రైతుల దగ్గర ఆవులు మంచుకున్నా పశువులు మంచుకున్నా డాక్టర్ వేసే సెమెన్ లో ఆ సెమెన్ స్ట్రాలో స్పర్మ్ అనేది బతికి లేదనుకో, ఎక్కడి నుండి కడతాయి ఆవులు? ఇది మన పశువుల దగ్గర మన ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు మన దగ్గర ఇది క్లియర్ ఉండాలి. వాడు వేసేదానిలో స్పర్మే లేదనుకో, పశువులు ప్రెగ్నెంట్ ఎక్కడి అయితే ఆ రోజు రైతు ఏమన్నాడో గుర్తుంది కదా, మా ఆవులకు ప్రాబ్లం అని చెప్పి వీటికి ట్రీట్మెంట్లు చేసి ఇంజక్షన్లు వేసి ఇంత ఖర్చు పెట్టి ఆవులను చంపుతున్నారు, ఒక్కటి కూడా స్పర్మ్ లేదు కదా స్ట్రాల్లో. మన ఆవుల ప్రాబ్లం అని డాక్టర్లు చెప్తున్నారు, అసలు డాక్టర్ దగ్గర ప్రాబ్లం అని చెప్పి మన ముందే రియలైజ్ అయ్యారు కదా డాక్టర్లు కానీ ఆ రైతులు కానీ. సో ఇది జనరల్ రైతులకు కానీ డాక్టర్ల దగ్గర మైక్రోస్కోప్ ఎందుకు ఉంటది? మనం ఏదో సెమెన్ తయారు చేసుకుంటాం, మనకి ఇంత ఉంది కాబట్టి మనం మైక్రోస్కోప్ పెట్టుకున్నాం. మామూలుగా వెటర్నరీ డాక్టర్స్ దగ్గర ఉండదు, రైతుల దగ్గర ఉండదు. సో ప్రాబ్లం ఎక్కడ ఉన్నది, ఎవరికి క్లారిటీ ఉంటది? సో ఇది ఒక ప్రాబ్లం. సో మనం వేసుకునే సెమెన్ స్ట్రా కూడా క్వాలిటీ ఉండాలా, మన ఆవు దగ్గర కూడా ఏం ఇష్యూ లేకుండా ఉండాలా, ఏది లోపల యూట్రస్ కానీ ఇంకోటి కానీ గర్భసంచి అనేది క్లీన్ గా ఉండి ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలా, సెమెన్ స్ట్రా అనేది క్వాలిటీ ఉండాలా, అప్పుడు నీ కన్సెప్షన్ రేట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా 0. మీరు ఈ పశువుల కోసం ఎన్ని స్ట్రాస్ మెయింటైన్ చేస్తారు సెమెన్ కోసం? అంటే పశువుల కోసం అని కాదు, ఫ్యూచర్ కోసం అని దాదాపు 20,000 దాకా స్ట్రాలు ఉండి ఉంటాయి, డిఫరెంట్ బ్రీడ్స్. ఎక్కువ శాతం అయితే మేజర్లీ గిర్. అంటే ఈ 20,000 స్ట్రాస్ మీకోసమే చేసుకొని పెట్టుకున్నారా లేకపోతే ఏంటి సంగతి? నా కోసమా ఎవరి కోసం అని కాదు, కానీ ఈ ఒంగోలు గురించి ఏదో ఫ్రెండ్స్ కోసం అట్లా తిరుగుతా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఒంగోలు ఏదైనా చేద్దామనంటే అసలు మంచి సెమెన్ ఓల్డ్ సెమెన్ అనేది ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు ఉన్న ఏదో వాడుకొని చేసుకోవడమే తప్పితే అందులో అంటే గుండె మీద చేసుకొని ఇది మంచిది అని చెప్పగలిగేది ఒకటి లేదు, మామూలుగా పెంచే రైతులను అడిగినా కూడా. సో అట్లా అని చెప్పి ఇట్లాంటి పరిస్థితి మన గిరిలో కూడా రాకూడదు అని చెప్పి ఒక 7-8 ఏళ్ల నుండి నేను ముందే, అప్పటికి బ్రీడర్స్ అందరు యాక్టివ్గా బ్రీడింగ్ చేస్తున్నా కూడా ఈ మారుతున్న కాలాన్ని పట్టుకొని వీళ్ళు లేబర్ ఇష్యూ కావచ్చు ఇది కావచ్చు, వాళ్ళ రాజులు
వేల ఎకరాల భూములు ఉన్నా కూడా వాళ్ళే మానేశారు ఇది అవును. ఆవులు పెట్టుకోవడం, రైట్? అవును. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందని నాకు ముందే అనిపించి నేను ముందు నుండే ఇప్పుడు మంచి బుల్స్ కానీ మంచి సెమెన్ స్టేషన్లో ఈ సెమెన్ కానీ ఇవన్నీ దొరుకుతున్నప్పుడు నేను ఏం చేసిన అంటే ముందు నుండే ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చిన, ఫ్యూచర్లో మనకి ఇబ్బంది రావద్దని. అర్థమవుతుంది. అట్లా అంటే ఎవరికి ఇద్దామన్నది కాదు, నా గట్ ఫీలింగ్ ఏంటంటే నేను ఒక పని మొదలు పెట్టుకున్నా అంటే నేను వచ్చే వరకు ఆవుల్లో ఉంటా, అది ఫిక్స్. నేను ఇంకేమైనా చేస్తా అన్నది కాలం డిసైడ్ చేస్తుంది. బట్ ఇదైతే బ్రతుకున్నంత కాలం బ్రీడింగ్ అయితే నడుస్తుంది మన ఆవులది. నా దగ్గర ఉంది ఏంటంటే కరోనా టైంలో చాలా మంది ఏంటంటే వాళ్ళ హెల్త్ పట్టుకొని ఇంకోటి పట్టుకొని చాలా మంది నువ్వు చూస్తే ఒంగోలులో 99% సెమెన్ ప్రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఆ టైంలో పట్టించుకోక వాళ్ళ దగ్గర మంచి మంచి సెమెన్ ఉన్నా కూడా నైట్రోజన్ పోయడం, ఈ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మొత్తం జీరో అయిపోయింది, పోయింది. మనకు అసలు ఇక్కడ సప్లై కూడా లేదు. అలాంటి టైంలో కూడా హైదరాబాద్ వెళ్ళి తీసుకొని వచ్చి మెయింటైన్ చేసుకున్నాం. ఎందుకు? ఎంత కష్టం అది, ఇంట్లో నుండి బయటకు వెళ్ళరాదు, మనమేం మెడికల్ ఫీల్డ్ కాదు. అంటే మనకు దీని వాల్యూ తెలుసు, ఫ్యూచర్ లో ఇది లేకపోతే నడవదు. అంటే ఒంగోలుకు పట్టిన గతి ఈ గిర్ గానీ సాయివాల్ గానీ పట్టకూడదు అని చెప్పి ఇంత కష్టపడి అని ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చినాం. నా కోసం అని కాదు, ఫస్ట్ ప్రిజర్వ్ చేసిన, చాలా మందికి ఇస్తా ఉంటావు కదా, నువ్వు కూడా చాలా మందికి వెళ్ళి సప్లై చేసినావు. నా దగ్గర నుండి అడిగిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడి వస్తారు, చాలా ఢిల్లీ పంజాబ్ దగ్గర నుండి మొదలు పెడితే కేరళ వరకు అందరూ వస్తారు ఇక్కడికి సెమెన్ తీసుకెళ్ళడానికి. ఇస్తా ఉంటా, అట్లేం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆవుని బట్టి దాని క్వాలిటీని బట్టి దానికి ఏది బెటర్ అన్నది చూసుకొని వాళ్ళకి ఇస్తా ఉంటా. అట్లా ఇప్పుడు డబ్బులు ఎక్కువ అడిగారు అన్నంత మాత్రం చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ ఇయ్యం. ఎందుకంటే ఎంత వీలైతే అంత మన దగ్గర ఉన్న ఇలైట్స్ ఇది ఉంటుందో అది మంచి యానిమల్స్ పోతే అది మేలు పుట్టినా కూడా ఒక ఊరినే చేంజ్ చేయగలుగుతుంది కదా, అది చూసుకుంటా ఇస్తా ఉంటా. అట్లా ఏమీ తెలియని వారికి ఎక్సలెంట్ ఏదైతే ఇయ్యాను నేను. సో ఈ దానంలో అంటే నేనేమనుకుంటానంటే ఒక పశువు ఒక దొడ్లో లేదా ఒక గోశాల నిలబడింది, ఆనందంగా ఆరోగ్యంగా ఉంది, సమయానికి కడుతుంది, సమయానికి ఈనుతుంది, వాటి దూడలకు పాలు దాపుకుంటుంది. అదేవిధంగా తనని సాకుతున్నటువంటి గోపాలకునికి లేకపోతే ఆ పశు పోషకునికి కూడా పాలిచ్చి ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే ఆ గోశాల అది నడుస్తూ వెళ్తుంది. సో ఈ విధంగా మన గోశాలలో ఎప్పుడైనా ఒక ఆవు యొక్క పాలు చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చూపించే ప్రయత్నం చేస్తామా లేదా? మనము ఖచ్చితంగా చేసేది ఉంది, బట్ ఏంటంటే దాని పొటెన్షియల్ కి తగ్గట్టు ఇప్పుడు చూపించలేం కదా. ఇది ఓపెనే కదా, మనం ఎవరైనా వస్తే ఆపేదిలే ఇదే లేదు కదా, ఎవరైనా ఎప్పటి నుండో ఓపెన్. ఈ పద్ధతిలో నేను ఏమడుగుతానంటే, మీకు ఇంత నాలెడ్జ్, ఇన్ని సంవత్సరాల అనుభవం, అదేవిధంగా ఇన్ని పశువులు, అంటే ఇన్ని పశువులు ఉన్నాయని ఎందుకు అంటున్నానంటే ప్రతి పశువు ఒక ఎక్స్పెరిమెంట్, ఒక మోడల్. సో ప్రతి పశువు నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో ఈ పశువులను చూడడానికి కానీ, లేదు ఇన్ని సంవత్సరాల మీ అనుభవాన్ని వాళ్ళతో పంచుకోవడానికి కానీ, లేదు వాళ్ళకి తెలియని విషయాలు మిమ్మల్ని అడగడానికి కానీ, చూసి నేర్చుకొని విని నేర్చుకునేటివి, లేదా మీరు చెప్తే అర్థం చేసుకొని నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. సో ఈ విధంగా మా సైడ్ నుంచి ఎవరైనా గోపాలకులు కావచ్చు, గిర్ పెంచేవాళ్ళు, సాయిబాలు పెంచేవాళ్ళు, పశు పోషణ చేయాలనుకునే ఎవరైనా మీ దగ్గరికి రావాలి అంటే మీరు సమయం ఇచ్చే అవకాశం మీ దగ్గర ఉందా? అంటే ఒక వర్క్షాప్, సెమినారో, లేదంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, ఒక అవేర్నెస్ ప్రోగ్రాము, దానికి పేరేంటో నాకు తెలియదు, అలా పెట్టే అవకాశం ఉంటే మీరు సహకరించగలరా? నేను ఎప్పుడైనా ఇప్పటివరకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు అడిగినా కూడా నేను ఎవరన్నా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, సో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ మంచి క్వశ్చన్ అడిగిరా అంటే నేను వాళ్ళకి చెప్పే కన్నా కూడా వీడియో ద్వారా నేను ఇది చేయడానికి ఎక్కువ చేసిన. బట్ ఎక్కువ శాతం ఇంగ్లీష్, హిందీలో వచ్చినాయి, తెలుగులో తక్కువ వచ్చినాయి. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు అవగాహన అంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపించకపోయేవాడిని కావచ్చు, కానీ నువ్వు ఒక మాట అన్నావు కొద్ది రోజుల కింద, ఏమనంటే ఏమీ తెలియని వాడు ఒక పశువు తీసుకొని వచ్చి అతను పెంచుకుంటే దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మిడిమిడి జ్ఞానం ఉండి ఏం తెలియని వాళ్ళు, అసలు పశువుని దగ్గర నుండి చూడని వాడు కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రాముల్లో వీడియోలు చేయడం వల్ల అలాంటి వీడియోలు చూసి వీళ్ళు మోసపోయి వీళ్ళు పాడైపోతున్నారు. రైట్? ఇది చెప్పినావు చూసినావా, ఇది చెప్పినప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది. రైట్? ఇది కరెక్ట్ కూడా. మా ఊర్లో కూడా ఇట్లనే జరిగింది. ఒక అతను ఏదో ఆవు హీట్కి వస్తలేదనో ఏదో బఫెలోనో, లోకల్ గేదెని ఏం చేసా మన డాక్టర్ చెప్తున్నాడు మొన్నే, ఏం చేశాడంటే అతను ఎవరో ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో వీడియో చెప్పాడంటే మెడిసిన్ అతను తీసుకొని వస్తే ఇప్పటి నుండి ఏం ప్రాబ్లం లేని పశువు మొత్తం ప్రోలాప్స్ మొత్తం బయటికి వెళ్ళి ఆవు చనిపోయింది ఆ మెడిసిన్ వేయడం వల్ల. హీట్కి వస్తుంది అని చెప్పి ఆ మెడిసిన్ వేయమని చెప్పారంట, అది వేస్తే మొత్తం ఎగులండి బయటకు వచ్చింది, చచ్చిపోయింది. అంటే నేను మెడిసిన్ కూడా
చాలా రీసెర్చ్ చేసి నేను నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. కానీ మెడిసిన్ కొంచెం చెప్పడానికి ట్రై చేసినా కానీ ఆ తర్వాత చెప్పడం మానేసిన. ఎందుకంటే క్లారిటీగా కొంచెం ఎక్కువ సమయం స్పెండ్ చేసినోడికి ఏది ఎప్పుడు ఎలా వేయాలన్నది మనం చెప్తే వేరు, మనం ఒక ప్రాబ్లం కోసం ఇట్లా అని చెప్తే వేరు. ప్రొలప్స్ ఉన్నది, ప్రొలప్స్ 10 రకాల కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల వచ్చిందో మనం అర్థం చేసుకొని దానికి దగ్గర మెడిసిన్ వేస్తే పోతుంది. కానీ మనం ప్రాబ్లం ఒకటైతే మనం ఇంకో మెడిసిన్ వేస్తే అవుతుందా? అవును. సో ఇందుకని చెప్పి మనం మెడిసిన్ కూడా చేయలేదు. బట్ ఈ అవగాహన అనేది ఉండాలి. అండ్ అసలు నేను కూడా అంటే చాలా మంది షేర్ చేస్తూ చూస్తున్నా, అసలు పశువులను దగ్గర నుండి చూడని వాళ్ళు కూడా వీడియోలు చేయడం వల్ల ఏం తెలియని వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దానికోసం అయినా సరే మనం ఎప్పుడైనా రెడీ, కొంచెం టైం చూసుకొని చేయగలుగుతాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరు ICS వెళ్తున్నారు,